లంచ్ బాక్స్‌లోకి ఈజీగా, టేస్టీగా కొబ్బరి రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. తక్కువ టైంలో చాలా టేస్టీగా, ఈజీగా కొబ్బరి రైస్‌ని తయారు చేసుకోవచ్చు. మిక్సీ జార్‌లోనికి పావు టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పచ్చి కొబ్బరి, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీలంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె పోసి, జీడిపప్పు, పచ్చిశనగపప్పు, అలాగే పల్లీలు ఇవన్నీ ఏసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్‌లోకి కొంచెం నూనె పోసుకొని, పావు టీ స్పూన్ ఆవాలేసుకొని, ఆవాలను చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి ఏసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ, ఒకసారి బాగా కలుపుకొని పావు టీ స్పూన్ పసుపేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ చేసుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత కొబ్బరి అనేది కొద్దిగా గట్టిపడి, ఇలా నూనె అనేది పోవాలి. మీరు కావాలంటే రాత్రి మిగిలిపోయిన అనంతరం సరే, ఎప్పుడు పులిహోరలా కాకుండా ఇలా కొబ్బరి రైస్‌ని తయారు చేసుకోవచ్చు. టేస్ట్ చూసుకొని మీకు గనక సాల్ట్ అనేది సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర, అలాగే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, పల్లీలు, పచ్చిశనగపప్పు కూడా ఏసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్‌లోనికి సర్వ్ చేసుకుంటమే. అంతేనండి. ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్తీగా లంచ్ బాక్స్ రెసిపీ రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నూనె రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈజీగా తక్కువ టైంలో లంచ్ బాక్స్‌లోకి తయారు చేసుకోవచ్చు. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 4 ఎండుమిర్చి ఏసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు, అలాగే కొద్దిగా కొబ్బరి కూడా ఏసుకొని మరొక 2 నిమిషాల పాటు స్టవ్ అనేది సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాల తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ నువ్వులేసుకొని మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక గిన్నె తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లగిన తర్వాత మిక్సీ జార్‌లో ఏసుకొని వీలంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదే బాండీలోకి 1 టేబుల్ స్పూన్ నూనె పోసి, నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు ఏసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకొని, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, ఉడికించుకున్న రైస్ ఏసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పొడి కూడా ఏసుకొని, తర్వాత కొద్దిగా సాల్టు ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే పల్లీలు, అలాగే పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాల పాటు వేడయ్యేంత వరకు అన్నాన్ని వేడి చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర జల్లుకొని, ఒకసారి బాగా కలుపుకొని, స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్‌లోనికి సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా, ఈజీగా లంచ్ బాక్స్ రెసిపీ రెడీ. మీకు ఎవరికైనా ఇస్తే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా తయారు చేసుకోవచ్చు. సాల్ట్ అనేది చూసుకొని, సాల్ట్ గనుక మీకు సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. తక్కువ టైంలో హెల్తీగా, టేస్టీగా ఇలా నూడిల్స్ రైస్‌ని తయారు చేసుకోవచ్చు. రాత్రి మిగిలిపోయిన అన్నంతోని సరే, ఎప్పుడు పులిహోరలా కాకుండా డిఫరెంట్‌గా తయారు చేసుకోవచ్చు. ఆలు రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. లంచ్ బాక్స్‌లోకి ఈజీగా, టేస్టీగా ఆలు రైస్‌ని తయారు చేసుకోవచ్చు. స్టవ్ మీద బాండీ పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె పోసి, నూనె వేడిన తర్వాత కట్ చేసుకున్న ఆలునేసుకోవాలి. స్టవ్‌ని మీడియం మీద సిమ్‌లో పెట్టుకొని కంటిన్యూస్‌గా కలుపుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అదే గనుక స్టవ్ అనేది హై ఫ్లేమ్‌లో పెడితే పైకి కలర్ వస్తాయి గానీ లోపలనేది పచ్చిగా ఉంటాయి. టేస్ట్ అనేది అస్సలు బాగోదు. ఆలు అనేవి కంటిన్యూస్‌గా కలుపుతూ ఉండాలి. లేకపోతే గనక మాడిపోతాయి. అలాగే ప్యాన్‌కి కూడా అంటుకుపోతాయి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్‌లోకి దాల్చిన చెక్క, బ్లాక్ ఇలాచి, అలాగే 2, 3 లవంగాలేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు కూడా ఏసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, ఒకసారి బాగా మిక్స్ చేసి మనం వేయించి పెట్టుకున్న ఆలుని కూడా ఏసుకోవాలి.
మరొక 2 నిమిషాల పాటు స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఏయించుకోవాలి. తర్వాత కారం, ఉప్పు ఏసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న రైస్ ఏసుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని అన్నం కొద్దిగా వేడయ్యేంత వరకు ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా ఏసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ చూసుకొని మీకు గనక ఉప్పు, కారం సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇందులో ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర ఏసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా ఆలు రైస్ రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. లంచ్